అందరికీ నమస్కారం. శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి స్వాగతం. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎయిడ్స్ వ్యాధి వచ్చి దాదాపు 43 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఎందుకు వ్యాక్సిన్ కనుగొనలేదు? ఎయిడ్స్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనటం అంత సులభం కాదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. హెచ్ఐవి వైరస్ యొక్క స్వభావం. హెచ్ఐవి వైరస్ చాలా వేగంగా మారుతుంది. అంటే ఈ వైరస్ తరచుగా తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఒక వ్యాక్సిన్ ఒక రకమైన వైరస్ని నిరోధించినా మరొక రకమైన వైరస్ను నిరోధించలేకపోవచ్చు. హెచ్ఐవి వైరస్ ప్రధానంగా రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. అంటే మన శరీరాన్ని రక్షించే వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనివల్ల శరీరం తనని తాను రక్షించుకోవటం కష్టమవుతుంది. వైరస్ దాగి ఉండే ప్రదేశాలు. హెచ్ఐవి వైరస్ శరీరంలోని వివిధ భాగాలలో, ముఖ్యంగా రక్త కణాల్లో దాగి ఉంటుంది. దీనివల్ల వ్యాక్సిన్కు ఈ వైరస్ను చేరుకోవడం కష్టమవుతుంది. అయితే ఈ రంగంలో పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనల వల్ల భవిష్యత్తులో ఎయిడ్స్కు వ్యాక్సిన్ కనుగొనడం సాధ్యమే. ఎయిడ్స్ను నిరోధించడానికి ఇతర మార్గాలు. సురక్షితమైన లైంగిక సంబంధాలు, ఒకే సిరంజిని ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ను నిరోధించవచ్చు. ఎయిడ్స్ సోకినట్లు తెలిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎయిడ్స్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి దయచేసి మీ డాక్టర్ని లేదా శ్రేయ హాస్పిటల్ని సంప్రదించండి. శ్రేయ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మన నర్సరావుపేటలోనే.